ప్రైజ్ ది లార్డ్. ఈరోజు స్తుతిని ఎక్కువ సమయం దేవుని సన్నిధానంలో ఆసక్తిగా ఏ విధంగా చేయాలో నేర్చుకొనబోతున్నాం. ప్రేయర్ చేసుకొని ముందుకెళ్దామండి. స్తోత్రం దేవ, సర్వోన్నతుడా, గొప్ప దేవ, నిన్ను స్తుతించువాడే, మహిమపరచువాడు, ఘనపరచువాడు, సంతోషపెట్టువాడని సెలవిచ్చిన దేవ, ఈ రోజున నీ సన్నిధానంలో ఎక్కువ సమయం ఆసక్తిగా ఏ విధంగా ప్రైజింగ్ చేయాలో తెలుసుకొని పోతుంటుండగా దయచేసి మా అందరితో మాట్లాడి బలపరచమని, నన్ను మరుగు చేసి నీ మాటలను వెల్లడి చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజుల్లో మనం చాలామందిని గమనించినట్లయితే మరి ప్రసంగించడానికి, పాటలు పాడడానికి, ప్రేయర్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు, కానీ ప్రైజింగ్ చేయడానికి మాత్రం ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. ఎందుకు? దేవుని మరి మనం ఆసక్తిగా ఏ విధంగా ప్రైజింగ్ చేయాలి? దేవుని వాక్యం ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు నన్ను మహింపరచువాడని మహింపరచలేకపోతున్నాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. నేను ఒక రియల్ స్టోరీని మీకు చెప్తాను. దాని తర్వాత మీరు నిజంగా స్తుతి గురించి అర్థం చేసుకోగలుగుతారని నేను నమ్ముతూ ఉన్నానండి. ఒక మురికివాడలో ఒక చిన్న బాబు ఉంటాడండి. తనకి వయోలిన్ వాయించడం అంటే చాలా ఇష్టం. ఒక పాత వయోలిన్ ఎవరో అమ్ముతుంటే తక్కువ అమౌంట్కి కొని తెచ్చుకొని అతనికి ఇష్టం వచ్చినప్పుడల్లా, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా అక్కడ కూర్చొని వాయిస్తూ ఉండేవాడు. ఆ యొక్క చిన్నవాణిలో ఉన్న ఆసక్తిని ప్రతిరోజు గమనిస్తున్నటువంటి ఒక సంగీత విద్వాంసుడు ఏం చేశాడంటే, అతనికి ఉచితముగానే ఆ పాటలన్నీ నేర్పించాలని అనుకుంటాడు. అతనికి తీసుకెళ్తాడు, జాయిన్ చేస్తాడు, అన్ని నేర్పిస్తాడు వయోలిన్కి సంబంధించినవని. ఒకసారిగా అతని యొక్క విద్యను ఆ గొప్ప మహాసభకి ఆ యొక్క చిన్న బాబు అటెండ్ అయ్యాడు. అప్పుడు అతనికి 16 years ఓల్డ్. మరి అందులో పార్టిసిపేషన్ చేసే వారందరూ కూడా చాలా పెద్ద వాళ్ళు, ఇంకా చాలా ప్రొఫెషనల్గా ప్లే చేయగలిగిన వారు. ఇంకా వారందరూ ఈ చిన్న బాబుని చూసి, ఈ బాబు వయోలిన్ ప్లే చేయగలుగుతాడా ఇంత చిన్న వయసులో అని అతన్ని చూసి గేలి చేస్తూ నవ్వుతూ ఉంటారు. కానీ ఆ బాబు మాత్రం ఏమీ పట్టించుకోలేదు. ఇంకా ఆ స్టేజ్ పైన అతడు ప్లే చేసే సమయం వచ్చింది. ఇంకా అతడు వెళ్ళాడు, ప్లే చేస్తూ ఉన్నాడు. ఇంకా అందరూ చూసి నవ్విన వారందరూ సహితం అందులో అతడు ప్లే చేస్తుంటే లీనమైపోయారు, ముగ్ధులైపోయారు. వారందరూ కూడా ఎంతగానో పరవశిస్తూ ఆ యొక్క అతడు ప్లే చేస్తూ ఉంటే వింటూ ఉన్నారు, ఆలకిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క సమయంలో అక్కడున్న కొంతమంది స్త్రీలు, పురుషులు అందరూ ఏం చేశారంటే, వారి యొక్క ఆభరణాలు, డాలర్స్, ఇంకా బంగారం చాలా అతడి అంటే అంత బాగా అతడు ప్లే చేయడంతో ఎక్కువ సమయం అతడు అందరూ నవ్వారు, గేలి చేశారు, ప్లే చేయగలిగారు అని మనం ఎలాగంటే, ఆ బాబు అతని కాళ్ళ యొద్ద పడవేసినటువంటి ఆ యొక్క కానుకల వైపు, డాలర్స్ వైపు, బంగారం వైపు అతడి కన్ను వెళ్ళలేదు. ఎవరి వైపు అతని కన్నును కేంద్రీకరించాడంటే, అతనికి పాఠాలను నేర్పించిన గురువు అతనికి ఎదురుగా ఒక సీట్లో కూర్చొని, ఆ స్టేడియంలో ఒక సీట్లో కూర్చొని ఇతడు ప్లే చేస్తుంటే అతడు కూడా పరవశిస్తూ ఉన్నాడు. ఆ యొక్క విద్వాంసుడి, ఆ యొక్క టీచర్ కన్నులు చూడాలి, ఆ సమయంలో ఆనంద బాష్పాలతో నిండి ఉంది. ఆ యొక్క టీచర్ గారిని చూస్తూ ఇతడు ప్లే చేయగలిగాడు. ఒకవేళ వారు గేలి చేశారని, వారు అవమానించారని అతడు అక్కడికి వెళ్ళకుండా ఉండుంటే, ఆ టీచర్ గారి కన్నులో ఆ ఆనంద బాష్పాలు అతను చూడలేకపోయేవాడు. అతనిపైన అతని దృష్టి కేంద్రీకరించి ప్లే చేశాడు కాబట్టే అతడు అంత ఇంట్రెస్ట్గా అందరిని పరవశింపచేసే అంతగా ప్లే చేయగలిగాడు. అతడి కన్ను ఒకవేళ ఆ కానుకల వైపు వెళ్ళుంటే అతని దృష్టి మళ్ళేదేమో, అతనికి ఉన్న ఇంట్రెస్ట్ పోయేదేమో. ఇక్కడ అంతగా ఇంట్రెస్ట్గా ప్లే చేయడానికి కారణం ఆయన దృష్టి ఉపాధ్యాయుని వైపు ఉంది. మరి మనం కూడా దేవుడు మనకి మేలు చేసినప్పుడే స్తుతిస్తే దేవుణ్ణి ఎక్కువ సమయం మనం స్తుతించలేకపోతాం. మరి ప్రతిరోజు కూడా మనం స్తుతిని అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా మనం ప్రతిరోజు కూడా దేవుని ప్రైజింగ్ చేస్తూ ఉన్నప్పుడే మనం ఎక్కువ సమయం స్తుతించగలుగుతాము. మనం దేవుడు చేసే అద్భుతాల వైపు, దేవుడిచ్చే ఆశీర్వాదాల వైపు, దేవుడిచ్చే దీవెనల వైపు మనం చూస్తూ ఉంటే దేవుణ్ణి ఎక్కువ సమయం ప్రైజింగ్ చేయలేము. ప్రతి విషయం ముందు దేవునికి కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుడు మనకి ఆశీర్వాదాలనిచ్చినా, ఆపదలనిచ్చినా, ఏది ఇచ్చినా దేవునికే మహిమ, దేవునికే మనం స్తుతి చెల్లించినప్పుడే ఎక్కువ సమయం ప్రతిరోజు కూడా మనం స్తుతించగలుగుతాము. మనం ప్రతి క్షణమందు కూడా మనం ఎక్కువ సమయం దేవుని ఏ విధంగా స్తుతించాలంటే, ప్రతి క్షణము మన మనసులో స్తుతి జరుగుతూనే మనం ఆసక్తిగా ఎక్కువ సమయం ప్రైజింగ్ చేయగలుగుతాం.
ప్రేయర్ ఎవరైనా చేస్తారండి గంటల తరబడి, కానీ దేవునికి కావాల్సింది ప్రైజింగ్ అనేది దేవుని సన్నిధిని కదిలింపచేస్తుంది. దేవుడు ఒకవేళ మన జీవితంలో ఏదైనా కార్యం ఆలస్యం చేశాడనుకోండి, మనం ప్రైజింగ్ ద్వారా దాన్ని పొందుకోగలగచ్చు. ఎందుకంటే దేవుని ఉత్తేజపరుస్తుంది, దేవుని మన స్తుతి బలవంతం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో యెహోషాపాతు గారు ఏం చేశారో చూసుకొని ముందుకెళ్దామండి. 3 సైన్యాలు తనకు వ్యతిరేకంగా వస్తాయి. అప్పుడు యెహోషాపాతు ఎంతగానో కలవరపడి మరి అసలు ఇంకా బయటికి వచ్చే మార్గమే తనకు కనిపించదు. అటువంటి సమయంలో ఏమి చేయాలో తెలియకున్నటువంటి పరిస్థితుల్లో అతడు దేవుని వైపు తిరిగాడు, దేవుని వైపు చూశాడు. ఏం చేశాడంటే, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని 2వ దినవృత్తాంతంలో గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనంలో ఉంటుంది. ఆ విధంగా పాడుటకు కొంతమంది గాయకులను ఏర్పాటు చేసి తన సైన్యంకు ముందుగా నిలబెడతాడన్నట్టు. దాని ఫలితమే ఆయన గొప్ప ఆశ్చర్యమైన కార్యాన్ని చూడగలుగుతాడు. మరి అటువంటి ఏమి చేయలేని పరిస్థితుల్లో అతడు విజయవంతంగా బయటికి రావడానికి ఏం చేశాడంటే, దేవుని కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి అని కొంతమందిని ఏర్పాటు చేశాడు. చూసారా, అతడు స్తుతించాడు, కొంతమందిని స్తుతింప చేశాడు. మరి మనం ఎలా ఉన్నాం? బయటపడలేని పరిస్థితుల్లో, ఏమి చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఒక్కసారి పరీక్షించుకుందాం. ప్రతి విషయం మందు ఆయన వైపు చూడాలి. ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఎప్పుడు ఆయనను స్తుతించినప్పుడు. దేవుడు మరి మీకు చేసిన వాటిని ధ్యానిస్తూ ఆయన చేసిన కార్యాలను గొప్పగా చెప్పండి, గొప్పగా గట్టిగా స్తుతించండి. మీరు దేనిని ఎదుర్కొంటున్నారో నాకు తెలియపోవచ్చు, కానీ మీరు నయం కానటువంటి రోగంతో బాధపడుచున్నారు, లేక కోర్టు కేసుతో పోరాడుచున్నారు, వివాహ విషయం కానీ ఆర్థిక జీవితంలో కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారేమో. స్తుతి అనేది ఎల్లప్పుడూ మీకు విజయాన్ని ఇస్తుంది. ఎన్నడూ కూడా మిమ్మల్ని ఓడిపోనివ్వకుండా చేస్తుంది. మరి బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి స్తుతించి విఫలమైన వారంటూ ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అందుకే స్తుతి అనేది మనకు ఒక ఆయుధం లాంటిది. మనం దేనిని జయించలేమో దానిని జయింపచేస్తుంది ఈ స్తుతి. యెహోషాపాతులాగా మనం కూడా అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించినప్పుడు మరి మనం గొప్ప ఆశ్చర్యమైన కార్యాలని చూడగలుగుతాం. కొన్నిసార్లు దేవుడిచ్చిన ఆశీర్వాదాలని సైతాన్ పట్టేసుకొని ఉంటుంది. మనం స్తుతించినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు వాటిని రిలీజ్ చేస్తాడు. వాని దగ్గర నుండి విడిపించి మనం పొందుకునేలాగా ఈ స్తుతి అనేది సహాయపడుతుంది. మరి ఈరోజు మనం తీర్మానం చేసుకుందామండి. ప్రతిరోజు దేవాని సన్నిధానంలో నేను ఎక్కువ సమయం ఆసక్తిగా ప్రతి విషయం మందు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నేను ఎక్కువ సమయం స్తుతించాలని తీర్మానం తీసుకుంటున్నాను అని దేవునికి చెప్దామా? కృతజ్ఞతలు, స్తుతి చెల్లించడం అనేది మనం దేవునికి చెల్లించాల్సిన అప్పు. దానిని మనం ప్రతిరోజు కూడా దేవునికి చెల్లించాల్సిందే. స్తుతి ఏంటంటే మన జీవితంలో గొప్ప అద్భుతాలను జరిగేలా చేస్తుంది. మరి మనందరికీ తెలుసు, ప్రేయర్ చేసినప్పుడు దేవదూతలు వస్తాయేమో, కానీ ప్రైజింగ్ చేసినప్పుడు మాత్రం, స్తుతించినప్పుడు మాత్రం దేవుడే తన మహిమా సింహాసనమును వదిలి మన కోసం వస్తాడు. అయితే మనం ప్రతిదీ మంచిగా ఉన్నప్పుడు స్తుతించడం చాలా సులువే, కానీ యెహోషాపాతులాగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. కొందరైతే చాలా మైళ్ళ దూరంలోనే ఏదో సమస్య వస్తుంది అని తెలవగానే దేవునికి ప్రభువా ఇది సహాయం చేయండి, విడిపించండి, రాకుండా చూడండి అని ప్రేయర్ చేస్తూ ఉంటారు. కానీ మనం ప్రతిరోజు కూడా ప్రైజింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సమస్యని దేవుడే రాకుండా చేస్తారు. మనం వేసే ప్రతి అడుగు దేవుడు చదును చేసుకుంటా నడిపిస్తారు. మనం వేసే ప్రతి అడుగు దేవునిపైన ఆధారపడుతూ వేయాలి అన్నదే ఆయన ఆశ. మనం వేసే ప్రతి అడుగు కూడా ఆయన వైపు చూస్తూ వేయాలన్నదే ఆయన ఆశ. ఒక్కోసారి దేవుడే ఏదో చాలా మైళ్ళ దూరంలో కొన్ని సమస్యలు పెడుతూ ఉంటారు. అవి మనకు తెలియగానే ప్రభువా అనకుండా కొన్నిసార్లు భయపడిపోతూ ఉంటాం. దేవుని ప్రక్కన పెట్టేసి ఆ వచ్చే సమస్య గురించి మనం చింతిస్తూ ఉంటాము. కానీ మనం ప్రతిరోజు కూడా ఎప్పుడైతే ప్రైజింగ్ చేస్తూ ఉంటామో దేవుడు ఆ సమస్య నుండి మనల్ని తప్పకుండా కాపాడతారు. ఎందుకు ఆ సమస్యను దేవుడు అలో చేస్తారంటే మనం దేవునిపైన ఆధారపడాలని, దేవుని వైపు చూడాలని. అటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామో, అసలు ఏ విధంగా మనం ఫీల్ అవుతామో, దేవునిపైన ఆధారపడతామా లేకపోతే దేవుని నుండి మనం దూరమైపోతామా అని దేవుడు మనల్ని పరీక్షించడానికి మాత్రమే కొన్ని సమస్యలను అలో చేస్తూ ఉంటారు. మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే యెహోషాపాతులాగా
దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు చూసినట్లయితే మనం తప్పకుండా విజయాన్ని అన్ని విషయాలలో చూడగలుగుతామండి. ఈ రోజున మనం అందరం కూడా ఒక తీర్మానం తీసుకుందామండి. మన జీవితంలో పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు మనం దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు ఆయన మన పరిస్థితుల్లోకి దిగి వచ్చి గొప్ప అద్భుతమైన కార్యాలను చేస్తారు. కాబట్టి మనం దేని గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే, అది ఎంత అసాధ్యం అనిపించినా పర్వాలేదు, వైద్యులు చెప్పిన వాటికి భయపడకండి, దేవుని స్తుతించండి. వైద్యులు చెప్పిన వాటిని విని భయపడకండి. ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నారని భయపడకండి. అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు వేటి గుండా వెళ్ళినా వాటన్నింటి నుండి మన దేవుడు విడిపించగల సమర్థుడు. ఆయనను కేవలం మనం స్తుతిస్తే చాలు, గొప్ప అద్భుతమైన కార్యాలను మన జీవితంలో పొందుకొనగలుగుతాము. కాబట్టి ఈ రోజున మిమ్మల్ని స్తుతించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ వర్తమానంని ముగిస్తూ ఉన్నాను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేను ఆసక్తిగా యెహోషాపాతులాగా ప్రతి పరిస్థితుల్లో ఏ విధంగా స్తుతించాలో మాకు నేర్పించినందుకు వందనాలు. ప్రతిరోజు ఆసక్తిగా ఎక్కువ సమయం ప్రతి పరిస్థితుల్లో నేను స్తుతించే అవకాశం మాకు అనుగ్రహించమని, గొప్ప కృపతో మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.